భారతదేశంలో నుంచి కొంత భాగాన్ని వేరు చేసి పాకిస్తాన్లో కలుపుదాం, లేకపోతే పాకిస్తాన్ వాడు రేపు పొద్దున భారతదేశం మీదకి వచ్చి దండయాత్రలు చేస్తే ఇక్కడ దీన్ని కలిస్తే తప్పే ఉంది, మోడీ చెడ్డోడు, బీజేపీ చెడ్డది, హిందుత్వ చెడ్డది, జాతీయవాదం చెడ్డదని వాదించేటటువంటి వాళ్ళు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది బంగ్లాదేశ్ వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు ఎట్లా నరమేధం సృష్టించారు, కాశ్మీర్లో హిందువుల్ని ఎట్లా నరమేధం సృష్టించారు అన్నటువంటిది. ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ యువతకి ఎలాంటి రాడికలైజేషన్ చేశారో చూడండి. मेरा आपके ऊपर जुल्म करने को दिल नहीं करेगा। हिंदू पे करेगा? हाँ, हिंदू पे बिल्कुल करूंगा। मेरा दिल चले मैं उसको मार दूं, हिंदू को क्यों मार दूंगा, उसको मारना चाहिए भैया। वो अब गैर मुस्लिम है तो मार देना उसको। उसको पहले इस्लाम की दावत क्लास में आप पढ़ते हैं। देखिए ఇది అంటే హిందువులు కనబడితే చంపడం మా హక్కు అని మాట్లాడుతున్నాడంటే ఏమనాలి? ఇట్లాంటి వాళ్ళని మనం ప్రోత్సహిద్దాం అనుకుంటున్నాం, వాళ్ళ చేతికి దేశాన్ని అప్పచెప్దాం అనుకుంటున్నాం, వాళ్ళ దేశంలో సేఫ్గా ఉందాం అనుకుంటున్నాం. భారతదేశాన్ని ముక్కలు చేసి పాకిస్తాన్ వాడికి మళ్ళీ పగ్గాలు ఇద్దాం అనుకుంటున్నటువంటి శక్తులు గ్రహించాల్సిన విషయం.